సో ఈ ఇన్లైన్ వ్యూ నేను స్టార్టింగ్లో అయితే అంతకుముందు చెప్పినాను ఇన్లైన్ వ్యూ అంటే. సో ఇంత ఇన్లైన్ వ్యూ అంటే ఏంది, ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్డ్ ఇన్ ఫ్రమ్ క్లాస్. ఇది నేను తీసుకెళ్ళి ఎక్కడ పెడతానంటే డిక్యూఎల్ కమాండ్స్ దగ్గర పెట్టేస్తాను. దీన్ని కూడా, ఈ టాపిక్ని కూడా, ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్డ్ ఇన్ ఫ్రమ్ క్లాస్ వీ యూజ్ టు కాల్ యాజ్ ఇన్లైన్ వ్యూ. సో ఇన్లైన్ వ్యూ అంటే ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకుని ఫ్రమ్ క్లాస్లో పెట్టినాం అనుకుందాం. సో దాన్ని ఇన్లైన్ వ్యూ అంటారు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్. సో ఈ విధంగా మనం చాలా చేసినాము, అందుకే దీన్ని తీసుకొని డిక్యూఎల్లో పెట్టేస్తాను నేను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్లో నార్మల్గా టేబుల్స్ ఉంటాయి. టేబుల్ ప్లేస్లో ఇక్కడ ఏమి యూజ్ చేసినాం మనం, క్వరీ ఒకటి యూజ్ చేసినాం. సో క్వరీ ఇదేం చేస్తుంది అంటే ఈ టేబుల్ అంటే ఈ క్వరీ వరకు, సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ టేబుల్, టెంపరీ టేబుల్, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు. సో దీని కాలం నేమ్స్ ఏంది, సో ఇవి ఉంటాయి కదా, ఇది ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఏదైతే మనం అలియాస్ నేమ్ ఇచ్చినాం, అలియాస్ నేమ్స్ ఈఎంపీ నేమ్ అని ఇచ్చినాం అనుకో. ఇప్పుడు కాలం నేమ్ అంటే ఈఎంపీ నేమ్. సో అలియాస్ నేమ్ ఇక్కడ హెడ్డింగ్స్ ఏవైతే వస్తాయో అవే దాని కాలం నేమ్స్ అన్నమాట. ఈఎంపీ నంబర్ అంటే ఎంప్లాయీ, సో ఏదో ఒకటి ఎంప్లాయీ నంబర్ అనుకోండి. సో ఎంప్లాయీ నంబర్ అనేది కాలం నేమ్. ఏ టేబుల్కి ఈ టేబుల్కి. ఇప్పుడు దీనికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంది, ఈ స్టేట్మెంట్ కోసం ఈ టేబుల్ లాగ్ బిహేవ్ చేస్తుంది కదా. సో దీనికి టేబుల్ కాలం నేమ్స్ ఏమంటే, దీనికి అలియాస్ నేమ్స్ ఉంటే అలియాస్ నేమ్స్, డైరెక్ట్ కాలం నేమ్స్ ఉంటే కాలం నేమ్స్. ఎందుకు ఇన్లైన్ వ్యూ యూజ్ చేస్తామంటే, సో కొన్నిసార్లు డైరెక్ట్గా టేబుల్లో మనం ఫిల్టర్ చేయలేము. ఓకేనా, డైరెక్ట్గా టేబుల్లో ఫిల్టర్ చేయలేము. అప్పుడు ఏం చేస్తామంటే, ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మీద మనం ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము, నార్మల్గా గ్రూప్ బై ఉంటే గ్రూప్ బై హ్యావింగ్ పెడతాము, వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ గ్రూప్ బై లేదు, నాకు ఈ టేబుల్ మీద అంటే ఈ రిజల్ట్ మీద నేను ఫిల్టర్ చేయాలి. ఈ రిజల్ట్ మీద ఫిల్టర్ చేయాలి అంటే నాకు డైరెక్ట్గా టేబుల్ లేదనుకున్నాం. డైరెక్ట్గా టేబుల్ లేనప్పుడు ఏం చేస్తామంటే, సో ఈ విధంగా ఇన్లైన్ వ్యూ రాసుకుంటే ఇది ఒక టేబుల్ లాగా అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక టేబుల్ లాగా తయారైపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీని ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాము, రో నంబర్, ర్యాంక్స్ అవన్నీ కనుక్కున్నాం కదా. ఎలా కనుక్కున్నాము, సో డెన్స్ ర్యాంక్ కనుక్కున్నాం. సెలెక్ట్ డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఓవర్. సో ఆర్డర్ బై పెట్టుకుంటే ఆర్డర్ బై, పార్టీషన్ కూడా ఉంటాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ కావాలనుకున్నప్పుడు పార్టీషన్ బై డిపార్ట్మెంట్, ఆర్డర్ బై శాలరీ, డిసెండింగ్ ఆర్డర్. సో హైయెస్ట్ శాలరీకి ఫస్ట్ ర్యాంక్ రావాలా అన్నట్టు. ఆర్ఎన్కే ఫ్రమ్ ఈఎంపీ. సో ఇది ఉంది, నాకు హైయెస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కావాలి. ఇక్కడ ఈఎంపీ డాట్ స్టార్, అన్ని రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు ఈఎంపీ డాట్ స్టార్. సో నాకు ఈ రిజల్ట్ మీద, సో డాన్స్ ర్యాంక్ రిజల్ట్ ఉంది కదా, ఆ ర్యాంకే. సో దీని మీద నేను ఫిల్టర్ చేయాలి. యాక్చువల్గా టేబుల్ ఈ కాలం ఉందా అనుకో, అంటే ఈ కాలం లేదు యాక్చువల్గా. సో ఇది డైరెక్ట్ కాలం అంటే ఇప్పుడు శాలరీ ఉంది. సో శాలరీ ఉంటే డైరెక్ట్ శాలరీ ఈక్వల్ టు 5,000 3,000 అని పెట్టేస్తాం. బట్ ఇది రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ మనకు యాక్చువల్ టేబుల్లో లేదు, కాలం నేమ్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని నేను ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ వేర్ శాలరీ ఈక్వల్ టు, సో అది రాయకూడదు, లేదా జాబ్ ఈక్వల్ టు ఏదో సంథింగ్ సేల్స్ మ్యాన్స్ అనుకున్నాం. డేటా కేస్ సెన్సిటివ్ సేల్స్ మ్యాన్. ఇది ఫిల్టర్ అయింది. ఎందుకు, ఈ జాబ్ అనే కాలము టేబుల్లో ఉంది. టేబుల్ అంటే ఏంది, ఫ్రమ్ క్లాస్లో ఉండాలి. ఖచ్చితంగా ఫ్రమ్ క్లాస్లో టేబుల్ ఉండాలి. ఆ ఫ్రమ్ క్లాస్లో ఉన్న టేబుల్లో జాబ్ అనే కాలం ఉండాలి, ఉంటే అయిపోద్ది. అదే నేను ఇప్పుడు ఆర్ఎన్కే అనుకో, ఆర్ఎన్కే అంటే ర్యాంక్ ఈక్వల్ టు 2 or 3 అంటే ఏమవుతుంది, రాదు. ఎందుకు, ఈ ఆర్ఎన్కే అనేది ఫ్రమ్ క్లాస్లో లేదు, టేబుల్లో లేదు. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ దాకా ఉంది కదా. సో దీన్ని ఏం చేయాలి, బ్రాకెట్లో పెట్టుకొని ఫ్రమ్ క్లాస్లో లాగా పెట్టుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నాం కదా. ఫ్రమ్లో ఏముంటుంది, నార్మల్గా టేబుల్ ఉంటుంది. సో ఇది ఒక టేబుల్ లాగా ఉపయోగిస్తుంది. దీని కాలం నేమ్స్ ఏమంటే, సెలెక్ట్ క్లాస్లో ఉన్న అన్ని కాలమ్స్ ఈ టేబుల్ కాలమ్స్ అన్నమాట. సెలెక్ట్ క్లాస్లో ఉన్న అన్ని కాలమ్స్ ఈ టేబుల్ కాలమ్స్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో ఇది ఫ్రమ్ క్లాస్ టేబుల్ ఉన్నట్టు. ఓకేనా, డైరెక్ట్ ఇప్పుడు వేర్ ఆర్ఎన్కే ఈక్వల్ టు 181 282. సో
సో ఇప్పుడు ఫిల్టర్ చేయొచ్చు. సో ఇన్లైన్ వల్ల యూజ్ అర్థమైందా మీకు? డైరెక్ట్గా టేబుల్లో లేనప్పుడు ఆ కాలమ్స్ మనం ఫిల్టర్ చేయాల్సిన కాలమ్స్ ఏం చేస్తామంటే ఒక ఇన్లైన్ లాగా పెట్టుకుంటాం, ఇన్లైన్ వ్యూ లాగా. ఆ క్వరీ కోసం అది టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది, టెంపరీ టేబుల్. అర్థమైందా? ఇన్లైన్ వ్యూ ఇంపార్టెంట్, మనం మల్టిపుల్ టైమ్స్ ఇంతకుముందు యూజ్ చేసినాము. సో అయినా సరే మళ్ళీ రిపీట్. ఇన్లైన్ వ్యూ ఇది సెలెక్ట్ స్టార్ట్ ఇలా పెట్టుకున్నాం. సో నెక్స్ట్ సూడో కాలమ్స్, ఇంపార్టెంట్ సూడో కాలమ్స్. రో నం ఒకటి, రో ఐడి ఒకటి. సో రో నం విల్ గివ్ కంటిన్యూస్ నంబర్స్ ఫర్ ఈచ్ రికార్డ్ ఫెచ్డ్ ఫ్రమ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. దీన్ని కూడా నేను తీసుకుని వెళ్ళి సో డీకేల్ దగ్గర పెడతాను. సో ఈ రో నం సూడో కాలమ్స్ ఇవి. సెలెక్ట్ ఈఎంపీ నంబర్ కమ శాలరీ కమ రో నం ఫ్రమ్ ఈఎంపీ ఏమొచ్చింది? ఇవి యాక్చువల్గా టేబుల్ నేమ్స్, ఇవి రో నం. సో ఏమవుతుందంటే ఈ టేబుల్లో మనకి ఏ టేబుల్ మనం క్రియేట్ చేసినా సరే దాని బ్యాక్గ్రౌండ్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేయకపోయినా సరే ఒరాకిల్లే బై డిఫాల్ట్ అది దానికోసం సో మెన్షన్ చేస్తూ ఉంటారు. అది ఏమంటే రో నం ఒకటి, రో ఐడి, రో నం. ఇంకా ఉన్నాయి కొన్ని. సో ఇవి మనం ఇవి ఎక్కువ వాడుతున్నాం అనమాట. రో నం, రో ఐడి. సో లెవెల్ ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాల్యూ, కర్వ్ వాల్యూ, ఇవి కూడా ఎండ్ ఆఫ్ సూడో కాలమ్స్. బట్ ఇక్కడ మనం రెగ్యులర్గా వాడుతున్నది కాలం లెవెల్ లాగా రో నం ఒకటి, రో ఐడి ఒకటి. సో రో నం ఏమిచ్చింది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 వేర్ ఈపీటీ నెంబర్ ఈక్వల్ టు 20 అన్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? 1 2 3 4 5 1 2 3 4 5. సో రిజల్ట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయో అన్ని కంటిన్యూస్ నెంబర్స్ 1 2 3 4 5. అర్థమవుతుందా? 1 2 3 4 5 ఇక్కడ 1 2 3 4 5. సో రో నెంబర్ ఏమి ఇస్తుంది? కంటిన్యూస్ నెంబర్స్. సో ఏ కాలం మీద డిపెండ్ అవ్వదు, ఏదైతే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 ఇస్తుంది. సో రిజల్ట్. సో ఇంతకుముందు మనం ఇలా చూసినాం. స్నిప్పింగ్. సో రిపీట్ నెంబర్. నేను మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ నేను ఫిల్టర్ చేయలేదు దాన్ని. కంప్లీట్ టేబుల్లో తీసుకున్నాను 40 రికార్డ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 20. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 20 తీసుకున్నాను. సో ఏదైనా డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉన్న రికార్డ్స్ తీసుకున్నాను. సో ఇంతకుముందు డిపార్ట్మెంట్ నెంబర్ 20 7566. రో నెంబర్ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ 7566 రో నెంబర్ ఎంత ఉంది? 1. సో ఏ వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6. ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది, రిజల్ట్ మీద చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 20, ఇక్కడ 7788 5 ఉంది, ఇక్కడ 7788 2 ఉంది. సో రో నంబర్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఎన్ని రికార్డ్స్ వస్తాయి దాని మీద అది నంబర్స్ ఇస్తుంది. సో ఇంతకుముందు మనం డిఫరెన్స్ చూసినాం. రో నంబర్కి డిఫరెన్స్లో మనం ఏం చేసినామంటే ఆర్డర్ అవి అని పెడితే జంబుల్ అయిపోతుంది. ఓకేనా? యాక్చువల్గా టేబుల్లో ఎలా ఉంటాయి రికార్డ్స్, ఆ రికార్డ్ ప్రకారం నంబర్స్ వచ్చేస్తాయి ఫస్ట్. సో మనం ఆర్డర్ పెట్టామనుకో ఆర్డర్ జంబుల్ అయిపోతుంది. ఆర్డర్ బై రో ఆర్డర్ బై రో నెంబర్, ఆర్డర్ బై ఈఎంపీ నెంబర్. ఈఎంపీ నెంబర్ ఒక ఆర్డర్లో ఉందా? శాలరీ. సో ఆర్డర్ నెంబర్ ఆల్రెడీ ఇదే ఒకే ఆర్డర్లో ఉంది కాబట్టి అలా వచ్చింది. సో శాలరీ నేను ఆర్డర్ బై చేస్తే శాలరీ ఆర్డర్ బై మారినప్పుడు రో నెంబర్ జంబుల్ అయిపోయింది. 1 2 3 4 5 6. ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. రో నెంబర్ అంటే అర్థమైందా? రో నెంబర్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రిటర్న్స్ 5 రికార్డ్స్, దెన్ రో నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1 to 5.
సో సెలెక్ట్ స్టేట్మెంట్ 60 రికార్డ్స్ ఉంటే 1 to 60, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్. సో రో నెంబర్ విల్ డిపెండ్ ఆన్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్. ఎలా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ నెంబర్స్ అనమాట, 1 to end. రో వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 1 విల్ వర్క్, 1 రికార్డ్ విల్ డిస్ప్లే. ఓకేనా, 1 రికార్డ్ ఇంపార్టెంట్ ఇది. వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 1 అంటే ఒక రికార్డ్ వస్తుంది. వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 1 అంటే 1 రికార్డ్ వస్తుంది. అదర్ దాన్ 1 ఏమి ఇచ్చినా ఒక రికార్డ్ కూడా రాదు. ఎందుకు రాదు చెప్తాను. 5 అన్నా, ఓకేనా, రాలా రికార్డు. అదర్ దాన్ 1 ఏ నెంబర్ ఇచ్చినా సరే ఈక్వల్ టు ఫిల్టర్ చేసేటప్పుడు ఒక్క రికార్డ్ కూడా రాదు. సో ఎందుకు రాదు అంటే తీసుకున్నాం, ఇలా ఉంది కదా. సో ఇదేం ఫిల్టర్ చేస్తుంది, వేర్ రో నంబర్ ఈక్వల్ టు 5. మనకు రో నంబర్ ఏం చేస్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ నెంబర్స్ 1 2 3 4. సో ఇప్పుడు చూసుకుంటుంది ఫస్ట్ రికార్డు తీసుకొని వచ్చింది, ఇది తీసుకొని వచ్చింది. దీని రో నెంబర్ ఎంత, ఫస్ట్ రికార్డ్ రో నెంబర్ స్టార్టింగ్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఈక్వల్ టు 5. ఏమైంది, ఫాల్స్. ఈ రికార్డు ఎలిజిబుల్ లేదు అంటే మనకి ఈ రికార్డే అవుట్పుట్లో రిజల్ట్ లేనప్పుడు ఇది నెక్స్ట్ రికార్డు కూడా ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది 1, ఇక్కడ 1 ఉంది. సో అగైన్ 1 ఈక్వల్ టు 5, ఫాల్స్. అంటే ఇది మనకు అవుట్పుట్లోనే ఈ సెకండ్ రికార్డ్ కూడా లేనప్పుడు ఏం చేస్తుంది అంటే థర్డ్ రికార్డ్ కోసం వెతుకుంటుంది. సో ఇక్కడ థర్డ్ రికార్డ్ రో నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1. రిజల్ట్ సెట్లోనే ఉంటుంది రో నెంబర్, వేరే దేని మీద డిపెండ్ అవ్వదు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయో అన్నీ. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అగైన్ ఫెయిల్. సో మళ్ళీ నెక్స్ట్ ఇది పోయింది, ఈ రికార్డ్ లేదు. ఈ రికార్డ్ లేనప్పుడు ఫోర్త్ రికార్డు నుంచి అనుకుంటాం అంతే. అక్కడ అనుకున్నప్పుడు దాని నెంబర్ ఎంత, అగైన్ 1. సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అన్నీ, 1 2 3 4 5. సో 1 ఉంటే 2 కూడా ఉంటే 3 కూడా ఉంటే 4 అంతే. సో 1 లేనప్పుడు 2 రాదు, 1 లేనప్పుడు 2 రాదు. సో ఇక్కడ నెక్స్ట్ ఇది 5 తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది కూడా మళ్ళీ 1. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా 1 1 1 1 1 1. ఎప్పుడు అది రికార్డ్ రాదు. 1 కాదు, 5 కాదు, 2 కూడా రాదు. సో ఇక్కడ 1 ఉన్నప్పుడు 2 వస్తుంది. ఫస్ట్ రికార్డు ఎలిజిబుల్ కానప్పుడు నెక్స్ట్ రికార్డ్ ఏమవుతుంది, అక్కడ రో నెంబర్ మళ్ళీ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 1. సో అది ఫెయిల్ అయిపోతుంది. 1 ఈక్వల్ టు 2 ఫెయిల్. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ థర్డ్ రికార్డ్ ఏమైంది, ఇక్కడ ఇది మళ్ళీ స్టార్టింగ్ 1 ఈక్వల్ టు 2. సో ఆ విధంగా ఫిల్టర్ చేసేటప్పుడు వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 1 అని పెడితే తప్ప రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అంటే ఈక్వల్ టు ఇది రిజల్ట్ సెట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది రో నెంబర్. అర్థమైందా. సో మనకు 5 ఉంది కదా, 5 రాలే. మనకు ఫస్ట్ 5 రికార్డ్స్ కావాలన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు 5 రికార్డ్స్ వస్తాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రికార్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ ట్రూ కదా, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ట్రూ కండిషన్ కాబట్టి ఫస్ట్ రికార్డ్ ఉంది. నెక్స్ట్ 1 ఉంది కాబట్టి 2 రో నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ ట్రూవే కదా, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అలా ట్రూ. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ దాకా 5 దాకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయింది. నెక్స్ట్ రికార్డ్ ఏమైంది, ఇక్కడ ఇది 6 అయింది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఏమైంది, ఫాల్స్. సో నెక్స్ట్ రికార్డ్ ఇక్కడ ఏముంటుంది, 6 ఉంటుంది. 7th రికార్డు కూడా 6. ఎందుకు, 5 మనకు ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ రికార్డ్ వస్తే దాని నెంబర్ ఏంటంటే 6 కంటిన్యూస్ నెంబర్స్. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 నో ఫాల్స్. మళ్ళీ ఇక్కడ 8 దగ్గర ఏమవుతుంది, మళ్ళీ ఇది 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫెయిల్. అన్నీ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఆ విధంగా రో నంబర్ 5. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP
ఇంటర్వ్యూలో ఇంతకుముందు ఒక క్వశ్చన్ చూపించినాము, ఈక్వల్ టు 2 అని పెట్టారు, 3 అని పెట్టారు, ఏదో ఒకటి పెట్టి సో హౌ మెనీ రికార్డ్స్ విల్ రిటర్న్ అని చెప్తారు, అక్కడ అడుగుతారు అనమాట. వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 2 ఎన్ని రికార్డ్స్ వస్తాయి ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఈ విధంగా చూపించి కొరి ఇచ్చి ఎన్ని రికార్డ్స్ వస్తాయి దీనికి అంటే ఒక రికార్డ్ కూడా రాదు. సో నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో వాళ్ళకి ఏమంటే లాస్ట్ 5 రికార్డ్సే కావాలి. లాస్ట్ 5 రికార్డ్స్, ఫస్ట్ 5 రికార్డ్స్ అంటే ఏం చేస్తాం, వేర్ రోనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఫస్ట్ 5 రికార్డ్స్ ఇలా వచ్చేస్తాడు. బట్ వాళ్ళకి ఏం కావాలంటే లాస్ట్ 5 రికార్డ్స్ కావాలి. లాస్ట్ 5 రికార్డ్స్ అంటే ఏంది, ఇది కదా, ఈ లాస్ట్ 5 రికార్డ్స్ కావాలి. ఎవరైనా చెప్పగలుగుతారా ఎలా రాయాలి? చెప్తారా? సత్య, రేహనా, సాయి, స్వాతి ఎవరన్నా? సింపుల్ లాజిక్ అంతే. సో మనకు సెట్ ఆపరేటర్ ఉంటుంది. సెట్ ఆపరేటర్లో మైనస్ అనేది ఉంటుంది కదా, మైనస్. సో అన్ని రికార్డ్స్ మైనస్ ఫస్ట్ 9 రికార్డ్స్, ఆల్ రికార్డ్స్ మైనస్ ఫస్ట్ 9 రికార్డ్స్. ఏమిస్తుంది, మైనస్ విల్ గివ్ ఫస్ట్ రికార్డ్, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ రికార్డ్స్ అనమాట. అంటే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఓన్లీ రికార్డ్స్. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏం రికార్డ్స్ ఉంటాయి, ఈ 14 రికార్డ్స్ ఉంటాయి. సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ 9 రికార్డ్స్ వస్తే ఏమవుతుంది, లాస్ట్ 5 రికార్డ్స్ వచ్చేస్తాయి. అర్థమైందా లాజిక్? సో అన్ని రికార్డ్స్లో నుంచి ఫస్ట్ 9 రికార్డ్స్ మైనస్ చేస్తే వచ్చే రిజల్టే ఈ 5 రికార్డ్స్. అర్థమైందా? మైనస్ ఓన్లీ రికార్డ్స్ అవైలబుల్ ఇన్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, మైనస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రోనో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. అంతేనా? 9 మనకి ఎన్ని రికార్డ్స్ కావాలా, 5 రికార్డ్స్ కావాలి. కాబట్టి ఫస్ట్ 9 రికార్డ్స్ మనకు వద్దు. అన్ని రికార్డ్స్లో నుంచి ఫస్ట్ 9 రికార్డ్స్ మనకు వద్దు. మైనస్ రోనమ్మా, అవేనా మనకు కావాల్సింది. పెద్ద కష్టమేం కాదు, అర్థం చేసుకోవాలంతే. 7654, ఓకే, 7844, 7876, 7900, 7934. సో ఈ విధంగా ఓకే, ఇది కరెక్టే. బట్ ఇక్కడ 9 అన్నది మనం యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే 5 రికార్డ్స్ అంటే మనకు తెలుసు, 14 రికార్డ్స్ అనేది నాకు తెలుసు కాబట్టి, 14 రికార్డ్స్ నాకు తెలుసు కాబట్టి అది ఓకే. బట్ మనకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నాకు తెలియదు, అయినా సరే స్టిల్ 5 రికార్డ్స్ కావాలి. అర్థమవుతుందా? సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నాకు తెలుసు 14 కాబట్టి నేను డైరెక్ట్ హార్డ్ కోడ్ చేసేసిన, దాన్ని హార్డ్ కోడ్ వాల్యూస్ అంటారు, నంబర్ ఇచ్చేస్తే. సో కానీ ఇది ఏమవుతుందంటే ఆ టేబుల్లో 20 రికార్డ్స్ ఉన్నాయనుకో, అప్పుడు 11 రికార్డ్స్ వస్తుంది. 20 రికార్డ్స్ మైనస్ 9 రికార్డ్స్, ఎన్ని రికార్డ్స్, 11 రికార్డ్స్ వస్తాయి. ఒకవేళ 30 ఉన్నాయనుకో, దాని రిజల్ట్ డిఫరెంట్. నాకు కావాల్సింది 5 రికార్డ్స్. ఏం చేయాలి, నేను నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఆ టేబుల్లో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఫ్రమ్ ఈఎంపీ. ఎంత ఉంది, కౌంట్ ఆఫ్ 1 14 ఉంది. నాకు ఎన్ని రికార్డ్స్ కావాలా, -5. ఎన్ని వచ్చినాయి, 9. నాకు 5 రికార్డ్స్ కావాలి. సో దీన్ని ఏం చేయాలా, 9 ప్లేస్లో పెట్టుకోవాలి. ఈ సర్కిల్స్ నేను చెప్పలేదు కదా, కొన్ని సర్కిల్స్ చెప్పి వస్తుంది. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. రోనం సో ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే ఏమవుతుంది, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 2, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇలా ఫిల్టర్ చేస్తుంది. రోనం ఫిల్టర్ 2 రికార్డ్స్ 10 రికార్డ్స్.
where r equal to nth highest salary, step all unique salary. మనం ఇంతకుముందు ఎంత హైయెస్ట్ శాలరీ అనేది డెన్స్ ర్యాంక్ నుంచి చూసినాము, సో ఇంకా నెక్స్ట్ ఇదే రోజు మళ్ళీ మనం ఏం చేస్తామంటే కోరిలేటెడ్ సబ్ కోరిలేటెడ్ చూస్తాము. బట్ రో నంబర్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఇన్లైన్ వ్యూ రో నంబర్ యూజ్ చేసి చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసిన ఇక్కడ ఫెచ్ ఆల్ యూనిక్ శాలరీస్, ఎలాగ సెలెక్ట్ డిస్టింక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్. ఎందుకు డిస్టింక్ట్ ఏమి ఇస్తుంది, యూనిక్ శాలరీస్ ఇస్తుంది ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, హైయెస్ట్ శాలరీ ఫస్ట్ రావాలా, లోయెస్ట్ శాలరీ లాస్ట్ రావాలా. కన్వర్ట్ టు ఇన్లైన్ వ్యూ అండ్ యాడ్ రో నంబర్. సో ఎలా కన్వర్ట్ చేసినాము, సో ఈ మొత్తాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినాము, పైన సెలెక్ట్ క్లాస్లో శాలరీ రో నంబర్ పెట్టినాము, రో నంబర్. సో ఇక్కడ అదంతే వేరే RN ఈక్వల్ టు 6 ఫిల్టర్ చేసినాం. సో ఈ విధంగా 6th హైయెస్ట్ శాలరీ కావాలి 1600. సో ఇది చూడండి, రో ఐడి సెకండ్ ఇదంటే రో ఐడి విల్ బి యూనిక్ ఫర్ ఈచ్ రికార్డ్. రో నెంబర్ ఏంది, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అనే నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ నెంబర్స్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది 1 నుంచి n నెంబర్స్. బట్ రో ఐడి అనేది మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో అప్పుడే అది పాపులేట్ అయిపోతుంది, యూనిక్గా ఉంటుంది. ఓకేనా, యూనిక్ రో ఐడి ఆల్సో పాపులేటెడ్, ఇన్సర్ట్ చేసేటప్పుడు అది కూడా పాపులేట్ అయిపోతుంది. సో సెలెక్ట్ స్టాక్ EMP B12_T ఉంది, T ఉంది. దీనికి డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా, ఏదో ఉన్నట్టున్నాయి. ఓకే, సో సరే ఈ అలియాస్ నేమ్ E.star రో ఐడీస్. ఇది యూనిక్ హెక్సాడెసిమల్ నంబర్ ఫర్ ఈచ్ రికార్డ్, యూనిక్ హెక్సాడెసిమల్ నంబర్. ఓకేనా, ఖచ్చితంగా అది ఒక రికార్డు ఉన్నట్టు ఇంకో రికార్డు ఉండదు, అంటే ఒక వాల్యూ ఉన్నట్టు ఇంకో వాల్యూ ఎక్కడా ఉండదు. ఓకే, యూనిక్ వేర్ రిపీట్ నెంబర్ ఈక్వల్ టు 30 ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. 7698 ఎవడు బ్లేక్ 7698 బ్లేక్ ఇదే కదా బ్లేక్. సెకండ్ రికార్డు అంటే ఈ సెకండ్ రికార్డు ఏముంది, ఇది XAAB ఉందా, XAAB ఉంది. సో నెక్స్ట్ ఇతను 7499 LN 7499 ఏముంది, AAH XA మొత్తం అంతా సేమే, AAH LN AAH. అంటే మనం ఏం చేసినా సరే ఈ కొరి రో ఐడి యూనిక్గానే ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఫిల్టర్ చేసిన డిపార్ట్మెంట్ నెంబర్, అదే నెంబర్ అయ్యింటే రో నెంబర్ చేంజ్ అయిపోయింది. సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మీద అది డిపెండ్ అయ్యింది, ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి 1 వచ్చేసింది. బట్ ఇక్కడ రో ఐడి యూనిక్, మనం ఏం చేసినా సరే ఇది యూనిక్గానే ఉంటుంది. రో ఐడి యూనిక్. డిఫరెన్స్ అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ రో నమ్ అండ్ రో ఐడి. ఓకే, సో ఇప్పుడు నాకు దీనివల్ల యూజ్ ఏముంది, చాలా యూజ్ ఉంది రో ఐడి వల్ల కూడా. స్టార్ ఉంది. ఓకే, insert into this. ఆర్డర్ బై 1 అంటే ఫస్ట్ కాలం ఆర్డర్, ఫస్ట్ కాలం అయితే ఎంపీ నెంబర్ని ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఆర్డర్ బై 1 అంటే ఫస్ట్ కాలం, ఆర్డర్ బై 2 అంటే సెకండ్ కాలం, ఆర్డర్ బై 3 అంటే థర్డ్ కాలం,
4th 5th 6th 7th ఎక్కడన్నా సరే ఆర్డర్ బై నంబరింగ్ ఉంటే దాని మీనింగ్ ఏమంటే ఆ కాలం అన్నమాట, సెలెక్ట్ క్లాస్లో ఉన్న ఆ కాలం. సో ఇప్పుడు ఇక్కడ చూసినా ఉంటే ఇది 7499 7499 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 7499 8 రికార్డ్స్ ఉన్నాయి. 8 రికార్డ్స్ నేను ఒకటే డూప్లికేట్ డిలీట్ చేసేయాలి. ఓకేనా, డూప్లికేట్ డిలీట్ చేయాలి. నాకు వద్దు, ఎందుకు ఇన్ని డూప్లికేట్స్ ఉన్నాయి? ఏ వాల్యూ ఉంది ఇక్కడ యూనిక్గా? ఏది లేదు. ఏదైనా కనపడుతుందా? 7499 అలెన్, సేల్స్ మ్యాన్, 7698 ఈ డేట్స్ అంతా ఒకటే సేమ్. ఇదేంది ఇది? ఓకే, ఇవి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఇది ఏదో నేను సెకండ్ టైం నేను ఇన్సర్ట్ చేసినట్టున్నాను, అప్డేట్ చేసిన. సో ఇదైనా సరే ఓకేనా, 3600 3600 3600 ఇది 1600 1600 1600. సో ఏ ఒక్క వాల్యూ తీసుకున్నా సరే నాకు చూద్దాం. సెలెక్ట్ ఫస్ట్ ఏం చేయాలో, డిలీట్ చేసే ముందు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B12 _T where EMP నెంబర్ ఈక్వల్ టు 7499. ఓకే, 7499తో ఏం రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నాకు కొంచెం యూనిక్గా కనపడుతున్నది ఏదంటే శాలరీ ఏదో కొంచెం అలా కనపడుతూ ఉంది. అండ్ శాలరీ ఈక్వల్ టు 3600. సో 36 స్టిల్ నాకు 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ సేమే, ఇంక ఏ కాలం మనం యూజ్ చేసినా సరే 4 రికార్డ్సే వస్తాయి. సో నేను దీన్ని డైరెక్ట్ నేను డిలీట్ స్టేట్మెంట్ వాడినాను అనుకో, ఏమవుతాయి? 4 రికార్డ్స్ వెళ్ళిపోతాయి కదా, 4 రికార్డ్స్ అయిపోతాయి. నేనేం చేయాలి? ఎలా డిలీట్ చేయాలా? నా టార్గెట్ ఏంటి అంటే ఈ 3 రికార్డ్స్, ఏని 3 రికార్డ్స్, ఏ 3 రికార్డ్ డిలీట్ చేసి మనకు 3 రికార్డ్ డిలీట్ అవ్వాలా, 1 రికార్డ్ ఉండాలి. అర్థమవుతుందా? సో 1 రికార్డ్ మనం ఉంచాలా, రిమైనింగ్ 3 రికార్డ్స్ని డిలీట్ చేసేయాలా. అర్థమవుతుందా? సరే ఇలా పెట్టుకుంటాను, నాకు శాలరీ కూడా అవసరం. ఇలా పెట్టుకుంటాను. ఇందులో 7 రికార్డ్స్ డిలీట్ చేసేయాలా, 1 రికార్డ్ ఉండాలి. ఓకేనా, 7 రికార్డ్స్ డిలీట్ చేయాలా, 1 రికార్డ్ ఉండాలి. ఎలా పెట్టుకోవచ్చు? వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 7499 బాగానే ఉంది. సో నేను నాకు యూనిక్గా ఏముంటుంది, మనం డూప్లికేట్ చేసినా సరే రో ఐడి ఈడ అంట కామన్ రో ఐడి బాగానే ఉందా? దీన్ని ఉన్నాయి రో ఐడి అన్నీ యూనికే. అప్పుడు నేనేం చేయాలా? ఒకటి ఉంచుకోవాలా, రిమైనింగ్ అన్నీ డిలీట్ చేసేయాలి. ఒకటి ఉంచుకోవాలా, రిమైనింగ్ అన్నీ డిలీట్ చేసేయాలి. ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఏదో ఇలా పెట్టాలా, అండ్ రో ఐడి ఇన్ అని పెట్టి ఈ 5 పెట్టాల్సి, ఈ 7 పెట్టాలి నార్మల్గా అయితే. అర్థమవుతుందా? వీటిని డిలీట్ చేయమని చెప్పాలి, సింగిల్ కోర్స్లో పెట్టుకోవాల్సింది. సో ఇలా ఎన్ని కార్డ్స్ వచ్చినాయి? కామా లిస్ట్ కాబట్టి అన్నీ కామాతోనే ఫినిష్ అవ్వాలి. 1 2 3 4 5 6 7. సో ఈ 7 రికార్డ్స్ని డిలీట్ చేయాలి. కానీ ఇక్కడ ఎందుకు ఇన్ని రాయాలా? అవసరం లేదు కదా. ఇది నేనేం చేయాలి? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అది కాకుండా రిమైనింగ్ అన్నీ డిలీట్ చేసేమని చెప్తే చాలు. ఇప్పుడు ఇంకొక 10 ఉన్నాయనుకో, అప్పుడు మళ్ళీ 10 రాయాలా? అవసరం లేదు. సో ఇది ఓకే, నా దగ్గర 7 రికార్డ్స్ ఉన్నాయని తెలుసు. 7 రికార్డ్స్ నేను ఇక్కడ రిమైనింగ్ అన్నీ డిలీట్ చేస్తే అయిపోతుంది. సో అలా కాకుండా సో ఓకే, సో దీన్ని నేను చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలా? డిలీట్ స్టేట్మెంట్ రాసేయాలి. డిలీట్ 7 రికార్డ్స్ డిలీటెడ్. 7 రికార్డ్స్ డిలీటెడ్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఇప్పుడు 7499. 1 రికార్డ్ ఉంది, బాగానే ఉంది. సో ఇలా రాయకూడదు, అన్ని లిస్ట్లో పెట్టి అలా రాయాల్సిన పని లేదు. సో ఇంకో చూద్దాం వేరే.
ఇంకేమున్నాయి డూప్లికేట్ 7654 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 8 రికార్డ్స్ 8 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇంతకుముందు ఏం చేసినాం ఒకటిని వదిలేసి రిమైనింగ్ అన్నీ కాపీ చేసినాం. ఇప్పుడు ఏం చేయొచ్చు ఒకటే తీసుకొని రిమైనింగ్ అన్నీ డిలీట్ చేయొచ్చు. ఎట్లా డిలీట్ చేయొచ్చు వేర్ ఎంపీ నెంబర్ ఈక్వల్ టు ఇది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఎంప్లాయీ నెంబర్ మ్యాచ్ అవుతూ ఇది ఒక్కటి ఉంచేసి రిమైనింగ్ అన్నీ డిలీట్ చేసి ఆ ఎంప్లాయీ నెంబర్ సంబంధించి ఒక రికార్డే ఉండాలి. సో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఎంత 7654 ఎంప్లాయీ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. అండ్ రో ఐడి ఇన్ కాకుండా నాట్ ఇన్ కానీ ఇన్ పెడితే లిస్ట్ ఇవ్వచ్చు. నాట్ ఇన్ ఓకే నో ప్రాబ్లం నాట్ ఇన్ పెట్టుకోవచ్చు. లేదనుకో ఈక్వల్ టు అని పెట్టేయచ్చు. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 7499 కాదు ఇది కాదు కరెక్టేనా ఇది మార్చలా రోడ్ వేరే కాపీ చేసినాం. సో ఇప్పుడేమొస్తుంది 8 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 7 రికార్డ్స్ని డిలీట్ చేసేస్తాం. ఎలాగా సెలెక్ట్ స్టార్ తీసేసినాం డిలీట్. సో 7 రికార్డ్ డిలీటెడ్. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఓన్లీ 1 రికార్డ్. అర్థమవుతుందా? మనం మాన్యువల్గా మనం మిస్టేక్ చేసినా సరే డూప్లికేట్ బై యూజింగ్ రో ఐడి వీ కెన్ డిలీట్ డూప్లికేట్ రికార్డ్స్. ఎలా చేస్తున్నాం? సో ఏదైతే మనకు యూనిక్ ఐడెంటిఫైర్ కాలం ఉంటుందో ఆ కాలం ఒకటి ఉంచేసుకొని లేదంటే ఏదైనా కాంబినేషన్ ఉంటే కాంబినేషన్ ఉంచుకొని సో ఒక రో ఐడి కాకుండా రిమైనింగ్ ఏదన్నా ఉంటే అంటే ఈ రో ఐడి ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే వాటిని డిలీట్ చేసేస్తాం. రో ఐడి ఇంటర్వ్యూ క్వశ్చన్. సో రో ఐడి ఇంపార్టెంట్. అర్థమైందా లేదా? నాకు అర్థమైందా లేదా చెప్తే అర్థమైంది సార్. ఓకే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినారు దీన్ని. ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రో నెంబర్ ఈక్వల్ టు ఇది ఏదన్నా నంబర్ ఉన్నాయి అదర్ దాన్ 1 ఏదన్నా ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయంటే 0. డిస్ప్లే లాస్ట్ 5 రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ నేను ఇంతకుముందు చూపించింది 5. ఈ 5 ప్లేస్లో మనం ఎలా వస్తాము హార్డ్ కోడ్ చేయకుండా ఈ విధంగా మనం అచీవ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఆర్డర్ పెట్టుకుని సంథింగ్ రాసుకొని అది డిరైవ్ చేసేది. ఎంత ఇంపార్టెంట్ ఇది డూప్లికేట్ రోస్ని డిలీట్ చేయడం అంత ఇంపార్టెంట్. హౌ టు డిలీట్ డూప్లికేట్ రోస్. సో ఇప్పుడు మనం 1 by 1 డిలీట్ చేసినాం కదా. ఒక్కొక్క ఎంప్లాయీ నెంబర్ తీసుకొని దానికి సంబంధించిన డూప్లికేట్ ఒక్కొక్కటి డిలీట్ చేసినాం. సో అలా చేయాల్సిన పని లేదు. కింద సబ్ క్వరీస్లో ఉంటుంది. ఆ సబ్ క్వరీస్ యూజ్ చేసినాం అంటే ఈజీగా ఒక సింగిల్ క్వరీతో అన్ని డూప్లికేట్స్ ఏదన్నా అన్ని డూప్లికేట్స్ అన్నీ డిలీట్ చేసేయచ్చు. ఓకే. సో ఇది ఇంతకుముందు నేను చెప్పిందే రో ఐడి. సో ఇది ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ సబ్ క్వరీస్ వెరీ 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 ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్. సబ్ క్వరీస్. సబ్ క్వరీ అంటే ఏంటంటే క్వరీ ఫర్ ద క్వరీ. సింపుల్గా చెప్పాలంటే క్వరీ ఫర్ ద క్వరీ. ఇంతకుముందు మనం డైరెక్ట్ ఫిల్టర్ చేయలేనప్పుడు ఏం చేసినాము ఇన్లైన్ వ్యూ చేసాము. సో ఇప్పుడు అవుట్పుట్ కోసం కూడా ఇంతకుముందు సబ్ క్వరీ చేసినాం. ఇంతకుముందు నేను చెప్పకనే ఒక సబ్ క్వరీ చెప్పిన ఇంతకుముందు. ఏది కౌంట్ కనుక్కున్నా నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇలాగా సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 -5 ఫ్రమ్ ఈఎంపీ అని పెట్టినాం. ఎక్కడ నాకు ఫస్ట్ 9 రికార్డ్స్ కావాలనుకున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రో నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేర్ రో నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా రాసినప్పుడు కదా ఫస్ట్ 9 రికార్డ్స్ వచ్చినాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రో నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇదేంటంటే దీన్ని అంటారు సబ్ క్వరీ అని. సో క్వరీ అంటే పార్ట్ ఆఫ్ దిస్ క్వరీ. సో ఇది ఇదేమి ఇచ్చిందంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది.
ఓకేనా. ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇదేమి ఇచ్చింది రిజల్ట్ 9 కాకపోతే ఇంకో ఏదైనా ఇచ్చి ఉంటుంది. సో 9 ఆ 9 ఏం చేసిందంటే ఇక్కడ నెక్స్ట్ ఇలా ఫామ్ అయింది, ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఇలా ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద క్వరీ, సబ్ పార్ట్ ఆఫ్ ద క్వరీ. సో ఈ క్వరీకి ఇది సబ్ క్వరీ. సో ఇదేమైందంటే ఫస్ట్ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయింది, సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ మెయిన్ క్వరీకి పాస్ చేసింది. ఇక్కడ 9 వచ్చింది. సో ఇప్పుడు మనకు 9 అనేది నాకు తెలియదు కాబట్టి, సో డైరెక్ట్గా నేను వాల్యూ ప్లేస్ చేయలేను కాబట్టి డైరెక్ట్గా మనకు తెలియదు అది నెంబరు, కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఒక క్వరీ యూజ్ చేసినాం. సో ఇది సబ్ క్వరీ. సో ఈ విధంగా మనం సబ్ క్వరీ రాసుకోవచ్చు కూడా. ఓకే, సబ్ క్వరీ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్, సబ్ క్వరీ అంటే క్వరీ ఫర్ ద క్వరీ విత్ ఇన్ అనదర్ క్వరీ, ఏది చెప్పినా కూడా ఓకే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఉంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ నాకు తెలియదు, బట్ స్టిల్ ఆ సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు అన్నాం అనుకున్నాం. సేల్స్ డిపార్ట్మెంట్ అని పనిచేసేదా నాకు తెలియదు, నాకు ఎంప్లాయీస్ కావాలా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలో నేను సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అసలు సేల్స్ డిపార్ట్మెంట్ ఏదో తెలిస్తే ఆ నెంబర్ని ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాను, బట్ నాకు సేల్స్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు. సేల్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, డిపిటి టేబుల్లో ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి సేల్స్ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది సేల్స్, వేర్ డి నేమ్ ఈక్వల్ టు సేల్స్ ఏమొస్తుంది, ఓకే. దాని నంబర్ ఎంత, 30. సో డిపిటి నంబర్ దాని నంబర్ ఎంత 30. అంటే నేను ఏం చేసిన ఇక్కడ వేర్ డిపిటి నంబర్ ఈక్వల్ టు 30 ఇలా చేసింది అలా. సో ఇలా చేయకుండా ఈ 30 ప్లేస్లో నేనేం చేస్తాను, నాకు తెలియదు, నేను హార్డ్ కోడ్ చేసి ఈ క్వరీ సపరేట్గా ఎగ్జిక్యూట్ చేసుకొని చేసిన. సో దీనివల్ల నాకు లాస్ ఏమంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉంది, అదేమన్నా మేబీ మారితే నాకు కుదరదు. అప్పుడు ఏం చేస్తాము, ఇది ఉంది కదా, ఈ క్వరీ ఏమిస్తుంది 30 ఇస్తూ ఉంది. సో ఈ 30 ప్లేస్లో బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, సో ఇక్కడ ఇది ఇస్తుంది. సో ఇదేమవుతుంది, ఈ రిజల్ట్ 30 ఇస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30 డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఏమైందంటే ఇది మెయిన్ క్వరీ, కంప్లీట్గా ఇది మెయిన్ క్వరీ. సో ఇది సబ్ క్వరీ. ఐడియా వచ్చిందో, సబ్ క్వరీ అంటే ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వాల్యూస్ మనం ప్లేస్ చేసుకోలేము, అలాంటప్పుడు సబ్ క్వరీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇన్లైన్ కూడా వన్ కైండ్ ఆఫ్ సబ్ క్వరీ అనుకోవచ్చు, ఓకేనా. సో వీ కెనాట్ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ యాజ్ వేర్ క్లాస్ ఫిల్టర్ కండిషన్ లైక్ అబౌవ్. సో ఎలాగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ శాలరీ అని పెట్టకూడదు. ఏ అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం డైరెక్ట్గా పెట్టకూడదు, ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్. ఇంతకుముందు కూడా నేను ఏం చేసినాను, రో నెంబర్ అది కౌంట్ కనుక్కునేదానికి సెలెక్ట్ స్టేట్మెంట్ రాసిన. సో అలా రాసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈక్వల్ టు మ్యాక్సిమం శాలరీ అని పెట్టకూడదు. సో మనం ఏం చేయాలి, మ్యాక్సిమం శాలరీ వేరే సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టుకొని ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్లో పెట్టుకోవాలి. చిన్న ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఇలా అన్నాం కదా, ఇది మెయిన్ క్వరీ, ఇది సబ్ క్వరీ, ఇది మెయిన్ క్వరీ, ఇది సబ్ క్వరీ. సో ఇది అంతా కలిపే మెయిన్ క్వరీ. సో ఏం చేస్తుంది, సబ్ క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ రిజల్ట్ మెయిన్ క్వరీకి ఇస్తుంది. ఇది నార్మల్గా. సో ఇది క్వరీస్ 2 టైప్స్ ఉంటాయి, అది సబ్ క్వరీస్. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ, కోరిలేటెడ్ సబ్ క్వరీ. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ, కోరిలేటెడ్ సబ్ క్వరీ సింపుల్. సో రిలేషన్ అనమాట, రిలేటెడ్ అంటే రిలేషన్. సో ఇది మెయిన్ క్వరీకి సబ్ క్వరీకి ఎటువంటి రిలేషన్ లేదు అనుకుంటే అది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. ఎటువంటి రిలేషన్ లేదు అన్నది ఎలా చెప్తామంటే, సో ఈ సబ్ క్వరీ
దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద డిపెండెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఏదైనా కాలం రెఫరెన్సెస్ దీని లోపలికి వెళ్ళి ఉంటుంది బ్రాకెట్. ఓకేనా, ఇక్కడ నుంచి కాలం రెఫరెన్సెస్ బ్రాకెట్కి వెళ్ళి ఉంటుంది. మెయిన్ క్వరీ కాలము సబ్ క్వరీకి వెళ్ళి ఉంటుంది. ఓకేనా, సబ్ క్వరీకి వెళ్ళినప్పుడు అది కోరిలేటెడ్ అవుతుంది. రెఫరెన్సెస్ ఉంటే నేను చూపిస్తాను ఎలా రెఫరెన్సెస్ ఇస్తారో. ఏం కోరిలేటెడ్ అంటే ఏంది, నాన్ కోరిలేటెడ్ అంటే ఏంటంటే సబ్ క్వరీ ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎటువంటి డిపెండెన్సీస్ ఉండదు. సో ఇప్పుడు చూద్దాం, ఇది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. ఇక్కడ నుంచి ఈఎంపీ నుంచి నాకు ఎటువంటి వాల్యూ కాలం ఇక్కడ రాలేదు, లోపలికి రాలేదు. అది కాకుండా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేస్తే డైరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చింది 30 అంటే దీని మీద ఎటువంటి డిపెండెన్సీ దీనికి లేదు. ఓకేనా, కోరిలేటెడ్లో అయితే డిపెండెన్సీ ఉంటుంది, నాన్ కోరిలేటెడ్లో డిపెండెన్సీ ఉండదు. కోరిలేషన్ అంటే ఏంది, రెండింటి మధ్యలో రిలేషన్. నాన్ కోరిలేషన్ అంటే రెండింటి మధ్యలో రిలేషన్ లేదు. ఓకేనా, సబ్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్ ఇండిపెండెంట్లీ. నాన్ కోరిలేటెడ్ అంటే ఎటువంటి రెఫరెన్సెస్ ఎటువంటి కాలం మనకు మ్యాపింగ్ ఉండదు మెయిన్ క్వరీకి. కోరిలేటెడ్ అంటే మ్యాపింగ్ ఉంటుంది అంతే. సో ఈ మ్యాపింగ్ ఎలా ఇస్తామంటే ఇలా ఉంది, క్వరీ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈఎంపీ ఈ అనుకుంటే డిపిటి డి అనుకుందాం. ఏం చేస్తామంటే ఇక్కడ అండి పెట్టి ఏదైనా జాయిన్ ఇచ్చింటాం. మా దాని కామన్ జాయిన్ ఏదండి మనకు డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇక్కడ డి ఇక్కడ అండ్ ఈ డాట్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపిటి నెంబర్ అనుకుందాం. డిపిటి నెంబర్ ఒకటే క్వరీ అది. సో సబ్ క్వరీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సబ్ క్వరీలో ఏముంది, ఇక్కడ ఈ అనే కాలం రెఫరెన్సెస్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ కాలం ఇక్కడ రెఫరెన్స్ జాయిన్ ఉంది. ఈ అంటే ఏది, మెయిన్ క్వరీ టేబుల్. సో దీన్ని ఏమంటారు అంటే కోరిలేటెడ్, మెయిన్కి ఇది రిలేషన్ ఉంది. సో ఇది రిజల్ట్ మళ్ళీ తిరిగి మెయిన్కి ఇస్తుంది అనమాట, మెయిన్ టేబుల్కి. సో ఈ రిజల్ట్ ఏం చేస్తుంది, రిజల్ట్ మెయిన్ క్వరీకి పాస్ చేస్తుంది. అప్పుడు సేమ్. ఓకేనా, ఇటువంటి రిలేషన్ ఉన్నప్పుడు సబ్ క్వరీని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇక్కడ ఈ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. ఈ అనేది తనకు తెలియదు ఎవరు ఈ అనేది. సో ఇది కోరిలేటెడ్. ఇక్కడ ఈ అని యూజ్ చేయకపోతే అంటే మెయిన్ క్వరీ నుంచి ఎటువంటి కాలం ఈ సబ్ క్వరీలో యూజ్ చేయకపోతే అది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. యూజ్ చేస్తే కోరిలేటెడ్. కోరిలేటెడ్ అంటే రెండింటికి రిలేషన్ ఉంటుంది. నాన్ కోరిలేటెడ్లో సబ్ క్వరీ ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ సో నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ, నాన్ రిలేటెడ్ సబ్ క్వరీ, ఫస్ట్ క్వరీ సబ్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్, దెన్ మెయిన్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్ బేస్డ్ ఆన్ సబ్ క్వరీ రిజల్ట్. ఇంతకుముందు మనం చూపించినాం కదా, 30 వచ్చేది. 30 వచ్చిన తర్వాత మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ సబ్ క్వరీ ఇట్ విల్ గివ్ రిజల్ట్. ఇప్పుడు నాన్ కోరిలేటెడ్ ఉన్నప్పుడు సబ్ క్వరీని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసినామంటే ఎగ్జిక్యూట్, ఎందుకంటే నో డిపెండెన్సీ ఫ్రమ్ మెయిన్ క్వరీ. సో వీ కెనాట్ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్ డైరెక్ట్లీ ఇన్ వేర్ క్లాస్, అది ఇంతకుముందు చెప్పినాము. ఇఫ్ యూ వాంట్ యూజ్ సబ్ క్వరీ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సబ్ క్వరీ యూజ్ చేసి కనుక్కోవచ్చు. సో ఇదేం ఇస్తుంది, మ్యాక్సిమం శాలరీ ఇస్తుంది. ఇదేం ఇస్తుంది, మ్యాక్సిమం శాలరీ. ఎంత మ్యాక్సిమం శాలరీ, ఎంత 5000. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈక్వల్ టు 5000. సో మనం 5000 అనేసి మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ టేబుల్ ఏదో మ్యాక్సిమం నాకు తెలియదు, మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నప్పుడు ఏం చేయాలా, ఈ విధంగా క్వరీ రాసుకోవాలి. నేను ఇలా హార్డ్ కోడ్ వాల్యూ ఇచ్చినాను అనుకున్నాను, ఇలా హార్డ్ కోడ్ వాల్యూ ఇచ్చిన బాగానే ఉంది. నేను దీని ప్లేస్లో ఏం చేస్తాను, శాలరీ ఈక్వల్ టు 5000 అని ఇచ్చేస్తాను. బాగానే ఉంది. రేపు పొద్దున నేను అప్డేట్ చేసినాను. మీరు అప్డేట్ ఈఎంపీ సెట్ శాలరీ ఈక్వల్ టు 10,000 వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు ఎంప్లాయ్ నెంబర్ 7839 ఏమైంది, 1 row అప్డేటెడ్. సో ఈ క్వరీ పని చేస్తుందా అంటే పని చేయదు. ఎందుకు, అతని శాలరీ ఇప్పుడు లేదు, 5000 లేదు. సో అదే ఈ ఫస్ట్ క్వరీ అయితే సో మనం హార్డ్ కోడ్ చేయకూడదు. ఏదన్నా కొన్ని
ఈ వాల్యూనే ఉండాలి అని ఖచ్చితంగా మనకు తెలిసినప్పుడు తప్ప మనం హార్డ్ కోడ్ చేయకూడదు కోడ్లో. సో ఇప్పుడు చూద్దాం ఇదేమవుతుంది, సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఏదన్నా ఉంది మ్యాక్సిమం శాలరీ అది రిటర్న్ చేస్తుంది 10,000. ఆ రిజల్ట్ పెట్టుకొని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాంటి హార్డ్ కోడెడ్ వాల్యూస్ అవాయిడ్ చేయాలి, అసలు పెట్టకూడదు, మ్యాక్సిమం పెట్టకూడదు. ఓకేనా? సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది 1.1 ఇవేం కాదు, రిజల్ట్ పెట్టి నేను చెప్తున్నాను. ఈక్వల్ టు ఎప్పుడు పెట్టాలంటే ఈక్వల్ టు ఎప్పుడు ఉండాలంటే సబ్ క్వరీ 1 రికార్డ్ మాత్రమే రిటర్న్ చేసేటప్పుడు ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అంటే ఇలా ఉంది, శాలరీ ఈక్వల్ టు select start from EMP. Price itu select salary from సో డిపార్ట్మెంట్ ఈ రెండు డి నేమ్ ఈక్వల్ టు అకౌంటింగ్ ఆర్ డి నేమ్ ఈక్వల్ టు సేల్స్. ఇక్కడ డిపిటి నెంబర్ ఈక్వల్ టు ఇలా పెట్టాం. దీని మీనింగ్ ఏంది? సో ఇప్పుడు స్టార్ ఉండకూడదు, డిపిటి నెంబరే ఉండాలా, అది కూడా చెప్తాను నేను. ఇదే వచ్చింది రిజల్ట్ 10 ఇచ్చింది. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. ఓకే, 3 రికార్డ్స్ వచ్చేసినాయి, బాగానే ఉంది. నేను ఇది కానీ యాడ్ చేసినాను అనుకుందాం. ఆర్ డి నేమ్ ఈక్వల్ టు సేల్స్ ఇలా యాడ్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుందంటే సింగిల్ రో సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దాన్ 1 రో. అంటే ఏమంటే ఈక్వల్ ఆపరేటర్ ఉన్నప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ ఈ ఎర్రర్ ఎప్పుడన్నా కనబడింది అంటే సింగిల్ రో సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దాన్ 1 రో అంటే దాని మీనింగ్ ఏమంటే ఇది సింగిల్ రో సబ్ క్వరీ. ఇది సింగిల్ రో సబ్ క్వరీ అన్నది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ ఉంటుంది. ఈక్వల్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సింగిల్ రో సబ్ క్వరీ అని. సో ఖచ్చితంగా ఇది సబ్ క్వరీ ఒక రోనే రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఇస్తుంది? ఇది 2 రికార్డ్స్ ఇస్తూ ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడన్నా ఇష్యూస్ ఫిక్స్ చేయాలన్నప్పుడు ఇలాంటి ఎర్రర్ కనపడింది అంటే, ఓకేనా? డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఇలా వచ్చింది, 2 రికార్డ్స్ వచ్చినాయి. ఈక్వల్ ఆపరేటర్ ఉన్నప్పుడు 2 రికార్డ్స్ ఉండకూడదు. ఈక్వల్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రికార్డే ఉండాలి. దీని మీనింగ్ ఏమంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఉందా, ఒక్కొక్క రికార్డు కోసం అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఒక రికార్డులో ఒక వాల్యూ ఉంటుంది, 10, 20, 30, 40. సో లెఫ్ట్ సైడ్ ఒక 10కి, ఈ పక్క రైట్ సైడ్ 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇట్ కెనాట్ కంపేర్. ఓకేనా? ఒక్కొక్క రికార్డ్ 14 రికార్డ్స్ కోసము ఇక్కడ ఉంది 14 రికార్డ్స్ డిపార్ట్మెంట్ నెంబరు. ఈ 10 ఈక్వల్ టు ఏమొచ్చింది? ఈక్వల్ టు 10, 30. సో ఎలా కంపేర్ చేస్తుంది? చేయలేదు. ఇక్కడ 30 ఉంది, 30 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? 10 ఉంది, 30 ఉంది. సో కెనాట్ కంపేర్. ఈక్వల్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సబ్ క్వరీ 1 వాల్యూనే రిటర్న్ చేయాలా. 1 వాల్యూ అంటే 1 రోనే ఉండాలా. ఈక్వల్ టు అంటే 1 రో, ఈక్వల్ టు అంటే 1 రో అంతే. సో ఒకవేళ నాకు మల్టిపుల్ రోస్ రిటర్న్ చేస్తూ ఉంటే ఏం చేయాలి అంటే మల్టిపుల్ వాల్యూస్ ఫిల్టర్ చేసేది మనకు ఒక ఆపరేటర్ ఉంది. ఏం ఆపరేటర్ అది? ఇన్ ఆపరేటర్. ఈక్వల్ టు తీసేసి ఈ లిస్ట్లో ఉందా అంటే ఈ 10 ఈ లిస్ట్లో ఉందా? ఏ లిస్ట్లో? 10, 30 ఉంది. ఎస్, ట్రూ. డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ ఈ లిస్ట్. ఓకే, ఇప్పుడు కరెక్ట్.
సో ఈక్వల్ టు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రో ఉండాలా సబ్ క్వరీ నుంచి రిటర్న్ రిజల్ట్ ఒక రో. మల్టిపుల్ రోస్ మనకు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అది మల్టీ రో. ఇన్ అంటే మల్టీ రో సబ్ క్వరీ. సో ఇది సింగిల్ రో అంటే ఏంది, సింగిల్ రో సింగిల్ కాలం అన్నామంటే, సింగిల్ కాలం అంటే ఏంటంటే ఇక్కడ కాలము ఒకటే ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఒక కాలమే ఉంటుంది. ఓకే ఓకే స్క్రీన్ కనబడుతుందా? ఇంకా స్క్రీన్ కనబడుతూ ఉందా? మ్యూట్లో లేదు. ఓకే. సో సింపుల్ లాజిక్ ఏమంటే సింగిల్ రో సింగిల్ కాలం అన్నప్పుడు, సింగిల్ రో అంటే ఏంటంటే సింగిల్ రో రిటర్న్ చేయాలి సబ్ క్వరీ. సింగిల్ కాలం అంటే ఏంటంటే ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఒక కాలం ఉన్నప్పుడు రైట్ సైడ్ సెలెక్ట్ క్లాస్లో కూడా ఒక కాలమే ఉండాలి. సో సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ అంటే ఏంటంటే సింగిల్ రో కోసం మనం ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. మల్టిపుల్ కాలమ్స్ అంటే ఏమంటే లెఫ్ట్ సైడ్ మల్టిపుల్ వాల్యూస్ పెట్టుకున్నప్పుడు బ్రాకెట్ యూజ్ చేయాలి ఈ విధంగా. సో నాకు ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ క్లాస్లో ఉన్న ఈ 2 కాలమ్స్, ఫస్ట్ కాలం ఏమో ఇక్కడ, సెకండ్ కాలం ఏమో దీంతో మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఇక్కడే ఉంది ఈక్వల్ టు ఇంటర్లో కనపడేదానికి ఆర్ ఉండకూడదు. ఇంకా ఓకే. ఏమైంది ఇక్కడ వేర్ నాకు 2 కాలమ్స్ నేను కంపేర్ చేయాలి. ఓకే. నా డిపార్ట్మెంట్ నెంబర్ డల్లాస్ దీన్ని ఏం చేసినా నేను బ్రాకెట్లో పెట్టుకున్నాను. ఈక్వల్ టు ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా 2 వాల్యూస్ ఇవ్వాలి, బట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఒక రోనే ఉండాలి. చూద్దాం. ఇది ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అయిందంటే అది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. సో సబ్ క్వరీ ఏమి ఇస్తూ ఉంది, సింగిల్ రో అంటే ఈక్వల్ ఆపరేటర్ ఎస్ కరెక్ట్. సో ఎన్ని వాల్యూస్ ఇస్తూ ఉంది, 2 వాల్యూస్ ఇస్తూ ఉంది. సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ కూడా మన బ్రాకెట్లో 2 వాల్యూస్ ఉండాలి. సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ ఇలా ఇంకో కాలం ఉంది కామ 1. అప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ క్లాస్లో కూడా ఇక్కడ ఇంకో కాలం ఉండాలి. ఏదో 2 వైపు మనకి ఏ వాల్యూ అయితే అది ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఇక్కడ 1 = 2. సో దీని మీనింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ డిపార్ట్మెంట్ నెంబర్, ఇక్కడ డల్లాస్ ఈక్వల్ టు లొకేషన్లో ఏ కాలం వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ. ఇక్కడ 1 = 2. 1 = 2 ఎప్పుడు ఫెయిల్, ఏ వాల్యూ ఇచ్చినా సరే 1 = 2. సో ఫస్ట్ కాలం ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఫస్ట్ కాలం వాల్యూ, ఇక్కడ సెకండ్ కాలం వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ కాలం వాల్యూ, ఇక్కడ థర్డ్ కాలం వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ థర్డ్ కాలం. అప్పుడు 1 ఇచ్చింటే ఓకే, 2 ఇస్తే ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయిపోతుంది. థర్డ్ కాలం 1 ఉంది, ఇక్కడ థర్డ్ కాలం 2 ఉంది, ఫెయిల్. సో ఆ విధంగా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్. కానీ ఈక్వల్ పెట్టినప్పుడు ఏం రిటర్న్ చేయాలా, సబ్ క్వరీ ఒక రోనే రిటర్న్ చేయాలా, ఒక రో ఖచ్చితంగా. నెక్స్ట్ మల్టీ రో సబ్ క్వరీ ఏం చేసినాం, ఇన్ ఆపరేటర్ యూజ్ చేసినాం అంతే. సో అక్కడ ఇన్ అంటే ఏంది, ఇది లిస్ట్ ఇచ్చినా సరే, ఇన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినా సరే ఇదేం చెక్ చేస్తుంది, ఇక్కడ 10 ఇన్ దిస్ లిస్ట్, 10 ఇన్ ఈ లిస్ట్లో ఉందా, 10 ఎస్ కరెక్ట్ ఉంది. సో ఆ విధంగా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఇన్ ఆపరేటర్. అదే మల్టీ కాలం అంటే ఏం చేయాలా, ఇది మల్టిపుల్ రోస్ ఇస్తూ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇన్ ఆపరేటర్ యూజ్ చేయాలా. మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ క్లాస్లో కూడా 2 కాలమ్స్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. నాన్ కోరిలేటెడ్ అంటే ఏంది, ఇండిపెండెంట్గా సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ సబ్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ గివ్ రిజల్ట్ టు మెయిన్ క్వరీ. సో సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ని మెయిన్ క్వరీకి ఇస్తాం. ఇక్కడ కూడా అదే చేస్తూ ఉంటుంది. సో సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో ఈ రిజల్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఎలాగా 20,
డల్లాస్. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20, డల్లాస్ ఈక్వల్ టు డల్లాస్. అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఓకే, ఇది ఏదో ఈ విధంగా దాని మీనింగ్ అదే. ఓకేనా? సో అలా ఎగ్జిక్యూట్ అవుతాం. నెక్స్ట్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. ఇంటర్వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అండ్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటే దర్ విల్ బి రిలేషన్ బిట్వీన్ మెయిన్ క్వరీ అండ్ సబ్ క్వరీ. ఇంతకుముందు మెయిన్ క్వరీ నుంచి రిలేషన్ ఏం చెప్పలేదు. ఓకేనా? ఇప్పుడు రిలేషన్ ఉంటుంది. కోరిలేటెడ్లో రిలేషన్ ఉంటుంది. మెయిన్ క్వరీ విల్ పాస్ ఈచ్ వాల్యూ టు ద సబ్ క్వరీ. సబ్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్ విత్ దట్ వాల్యూ అండ్ ఇట్ విల్ గివ్ రిజల్ట్ టు మెయిన్ క్వరీ. సో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మ్యాపింగ్ పోతే 14 రికార్డ్స్ ఉంటుంది కదా, ఇది మెయిన్ క్వరీ 14 రికార్డ్స్ అనుకుంటే 14 రికార్డ్స్ నుంచి ఇది ఒక్కొక్క వాల్యూ అంటే ఏదైతే మనం పాస్ చేసి ఉంటామో ఆ వాల్యూ ఆ కాలం వాల్యూ. ఎంప్లాయీ నెంబర్ అయితే ఎంప్లాయీ నెంబర్, శాలరీ అయితే శాలరీ, జాబ్ అయితే జాబ్, ఏదైతే మనం మ్యాపింగ్ చేసి ఉంటామో ఒక్కొక్క రో తీసుకొని వెళ్ళి అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి అక్కడ రిలేషన్ వెళ్తుంది. సో చెప్తాం మొత్తము. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ సబ్ క్వరీ డైరెక్ట్లీ ఇట్ విల్ గివ్ ఎర్రర్. ఎందుకంటే డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి, కాలం రెఫరెన్సెస్ దానికి కనబడదు కాబట్టి వచ్చింది. సో ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈక్వల్ టు ఏం చేసినా మ్యాక్సిమం శాలరీ. సెలెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ సేమ్ టేబుల్ ఈఎంపీ అన్న. ఇదేం క్వరీ? ఇది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ వైజ్ కావాలి. ఓకేనా? ఇది మ్యాక్సిమం శాలరీ పక్కన పెడతాం. నా ఫస్ట్ 10 డిపార్ట్మెంట్ అయితే వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 10 డిపార్ట్మెంట్లో మాత్రమే మ్యాక్సిమం శాలరీ ఫైండ్ అవుట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తుంది, దాంట్లో మ్యాక్సిమం శాలరీ. అర్థమైందా? సో దీంతో పాటు నాకు 20 కూడా కావాలా. 20 ఇది జస్ట్ మ్యాక్సిమం శాలరీ. అది ఎవరికి ఉంది? ఇడుకుంది. 20 ఇడుకుంది. 30 ఇతనికి 10, 20, 30 బాగానే ఉంది. బట్ నాకు 3 ఒకటే క్వరీలో కావాలి. అంటే ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ ఉంటుందో అది మొత్తం ఒకటే క్వరీలో రావాలి. ఇక్కడ ఓన్లీ 20 వస్తూ ఉంది, లేదంటే 10 వస్తూ ఉంది, 30 వస్తూ ఉంది. అర్థమవుతుందా? సో బట్ నాకు అయినా సరే మీకు ఇప్పటికే ఒక క్వరీ తెలిసింది కదా, ఏంది? యూనియన్. ఓకే, యూనియన్ ఇలా పెడితే వస్తుంది, 4 రికార్డ్స్ వస్తాయి. బట్ ఇంత పెద్ద క్వరీ రాయకూడదు. యూనియన్ అంతా రాయకూడదు, అవసరమైతే తప్ప వాడకూడదు. సరే, నాకు ఎలాగా ఏం చేయాలి అంటే కోరిలేటెడ్ సబ్ క్వరీ అయితే ఇది పాసిబుల్. ఏం చేస్తానంటే సో ఇక్కడ నుంచి నేను ఇది మెయిన్ క్వరీ అనుకున్నాను. మెయిన్ క్వరీ మెయిన్ టేబుల్ అనుకున్నాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క రో నేను పంపిస్తాను. ఏం పంపిస్తాను? ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ పంపిస్తాను. ఫస్ట్ రోలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ పంపిస్తాను. ఈ 10 డిపార్ట్మెంట్ మ్యాక్సిమం శాలరీ ఏదో కనుక్కుంటాను. 10 డిపార్ట్మెంట్ మ్యాక్సిమం శాలరీ ఏది? 5000. ఓకేనా? 5000 ఆ రోలో ఉన్న 5000 ఈక్వల్గా కాదని చెక్ చేస్తాను. సో ఇది 5000, ఇది ఓకే, రైట్. మళ్ళీ డిపార్ట్మెంట్ నెంబర్ 30, సెకండ్ రోకి వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ నెంబర్ 30లో మ్యాక్సిమం శాలరీ ఎంత? 30లో మ్యాక్సిమం శాలరీ అదే 2850 అనుకుందాం. 2850 ఆ రోలో 2850 ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో ఇది కూడా కరెక్ట్. సో 10 డిపార్ట్మెంట్ వచ్చింది. మళ్ళీ 10 డిపార్ట్మెంట్లో హైయెస్ట్ శాలరీ ఎంత? టోటల్ డిపార్ట్మెంట్ 10లో ఎంత? 5000. ఆ రోలో ఎంత ఉంది? 1000 శాలరీ. 2450 ఈక్వల్ టు 5000 అంటే కాదు. నెక్స్ట్
20 డిపార్ట్మెంట్ హైయెస్ట్ శాలరీ ఎంత? 3000. కానీ ఆ కరెంట్ రోల్ ఎంత ఉంది? 2975. సో ఇది కూడా ఫెయిల్డ్. సో నెక్స్ట్ ఈ రోలో 3000 ఉంది. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో హైయెస్ట్ శాలరీ ఎంత? 3000. అప్పుడు కరెంట్ రోల్లో కూడా 3000 ఉంది, హైయెస్ట్ శాలరీ కూడా 3000. సో ఇది కరెక్టే. సో కరెంట్ రోల్లో 3000 ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ 20 హైయెస్ట్ శాలరీ 3000. సో ఇది కూడా కరెక్టే. డిపార్ట్మెంట్ నెంబర్ 20 హైయెస్ట్ శాలరీ 3000, బట్ కరెంట్ రోల్ ఎంత ఉంది? ఆ రోల్ ఎంత ఉంది? 800. ఈక్వల్ టు 800 అంటే ఫెయిల్డ్. 1600 అంటే 30 డిపార్ట్మెంట్లో హైయెస్ట్ శాలరీ ఎంత? 2850, బట్ ఇక్కడ ఎంత ఉంది? 1600. ఇది ఫెయిల్డ్. సో అట్లా ఆ రోలో ఉన్న ప్రతి వాల్యూ నేను పాస్ చేసి సింగిల్ కొరీతో అయిపోవాలి. ఈపిటి నెంబర్ ఈక్వల్ టు, ఇప్పుడు మెయిన్ కొరీ మెయిన్ టేబుల్లో E1 సబ్ కొరీ E2 అనుకున్నాం. మెయిన్ కొరీ E1 సబ్ కొరీ E1 డాట్. సో ఇలా ఉంది కదా ఇంతకుముందు. ఏం చేస్తామంటే E1 నుంచి ఇక్కడ ఇది E2 డాట్ ఈపిటి నెంబర్. అర్థమవుతుందా? సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఇదే కొరీ, ఇంతలో నేను చేంజ్ చేయలేదు, జస్ట్ అలియాస్ నేమ్స్ ఇచ్చిన. ఈ E1 అంటే ఇది మెయిన్ కొరీ, ఇక్కడ E2 అంటే సబ్ కొరీ. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తానంటే అంటే మెయిన్ కొరీ నుంచి పంపించి E1 డాట్ ఈపిటి నెంబర్ పాస్ చేసింది. ఇలా పాస్ చేస్తే ఏమైంది అంటే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? E1 నుంచి డిపార్ట్మెంట్ పంపించినాను కదా, ఏమైంది ఇది? సో ఇది సబ్ కొరీ ఫస్ట్ చూద్దాం. ఇది అర్థమైతే చాలా ఈజీ, అర్థం చేయకపోతే జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ అంతే, చాలా ఈజీ అది. సో ఇక్కడ E1 డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత? ఫస్ట్ 10 ఉంది. ఫస్ట్ ఎంత? ఫస్ట్ రికార్డు, ఒక్కొక్క రికార్డు ఇది ఇంతే. ఇంకా ఫస్ట్ రికార్డు డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత ఉంది? 10. ఇక్కడ ఎంత అయింది? ఇది 10. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసింది. 10 ప్లేస్ చేసిన తర్వాత ఎంత అయింది? 5000. E1 డాట్ శాలరీ ఎంత ఉంది? E1 అంటే అదే కరెంట్ రోలో, ఆ టేబుల్లో శాలరీ ఎంత ఉంది? 5000. సో అప్పుడు అది కరెక్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ రో వచ్చేటప్పటికి ఇది 20 అవుతుంది. అసలు 30, నెక్స్ట్ రో 10, నెక్స్ట్ రో 20, 20, 20, 20, 20. ఆ విధంగా ప్రతి రోలో ఉన్నది ఫిల్టర్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు. ఆ రోలో ఉన్న వాల్యూ ఈక్వల్ టు మ్యాక్సిమం శాలరీయా అంటే ఈ రోలో ఉన్న 5000 ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన మ్యాక్సిమం శాలరీయా, ఈ రోలో ఉన్న శాలరీ ఆ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీయా, ఈ రోలో ఉన్న శాలరీ ఆ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీయా, ఆ రోలో ఉన్న శాలరీ ఈ డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీయా. ఒకటే కొరీలో 10 డిపార్ట్మెంట్ హైయెస్ట్ ఏమో 5000, 30 డిపార్ట్మెంట్ హైయెస్ట్ ఏమో 2850, 20 డిపార్ట్మెంట్లో ఏమో 3000. 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 రికార్డ్స్ వచ్చినాయి. డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ. కోరిలేటెడ్ అంటే అర్థమైందా? ఏదో నాకు కొంచెం దాని ఎక్స్ప్లెనేషన్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఉంది, కంప్లీట్గా ఉంది. అర్థమైందా? కోరిలేటెడ్. ఓకే. ఎంత హైయెస్ట్ శాలరీ ఎన్ని రకాలు చూసినా ఇంతకుముందు? రో నంతో ఒకటి, డెన్స్ ర్యాంక్తో ఒకటి, కోరిలేటెడ్ సబ్ కొరీతో ఒకటి, ఈజీగా అయిపోతుంది. ఎంత హైయెస్ట్ శాలరీ కొరీ ఇది ఎంత హైయెస్ట్ శాలరీ. ఎంత హైయెస్ట్ శాలరీ అంటే ఏం చెప్పినాం? ఫస్ట్ టాప్ అంటే ఫస్ట్ హైయెస్టా, టాప్, సెకండ్ హైయెస్టా, థర్డ్ హైయెస్ట్, ఫోర్త్ హైయెస్ట్, ఫిఫ్త్ హైయెస్ట్. ఏం చేస్తున్నాము? ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ 6 ఇన్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ శాలరీ. ఇది చేస్తున్నాం. ఏంటిది? ఇప్పుడు మనకు సబ్ కొరీలో ఏం కనుక్కోవాలి అసలు? ఒక శాలరీ పాస్ చేసి, ఓకేనా,
నార్మల్గా హైయెస్ట్ శాలరీ అంటే ఏది? ఈ టేబుల్లో దానికంటే పెద్దది ఇంకేది ఉండకూడదు. హైయెస్ట్ శాలరీ అంటే ఏంది? ఏదన్నా ఏదైతే దానికంటే ఏదైనా ఒకటి కూడా పెద్దది ఉండదో అదే హైయెస్ట్ శాలరీ. అదే ఫస్ట్ ఉండాలి. హైయెస్ట్ దానికంటే ఎక్కువ ఏమి ఉండకూడదు. సెకండ్ హైయెస్ట్ శాలరీ అంటే ఏంది? దానికంటే ఒకటి పెద్దది ఉండాలి. అంతేనా? దానికంటే ఒకటి పెద్దది ఉండాలి అంటే దాంతో కూడా కలిపి 2 ఉండాలి. అది దానికంటే పెద్దది 2. థర్డ్ హైయెస్ట్ శాలరీ అంటే ఏంటంటే అది దానికంటే ఇంకొక 2 పెద్దగా ఉండొచ్చు కాబట్టి 3 కలిపితే 3. ఫోర్త్ హైయెస్ట్ శాలరీ అంటే సో అది 4th ఉండాలి అంటే దానికంటే పెద్ద 3 ఉండాలా కాబట్టి దాన్ని కూడా కలిపితే పెద్దవి ఎన్ని ఉండాలంటే 4 ఉండాలి. అంతేనా? ఇప్పుడు ఇక్కడ టేబుల్లో ఫస్ట్ హైయెస్ట్ శాలరీ అంటే 5000 ఎలా చెప్పినామో దానికంటే ఇంకేది పెద్దది లేదు కాబట్టి అలా చెప్పినాం. సెకండ్ హైయెస్ట్ శాలరీ అంటే 3000 ఎలా చెప్పినాం మనము? దానికంటే పెద్దవి ఎన్ని ఉన్నాయి? 5000 ఒకటే. సో ఈ రెండు ఒకటే పెట్టుకోవాలి. 3000 డిస్టింక్ట్ అంటే డిస్టింక్ట్ పెట్టుకుంటే ఒకటే. సో 3000 కంటే పెద్దది దాంతోపాటు 2 ఉంటున్నప్పుడు అది సెకండ్ హైయెస్ట్ శాలరీ. దానికంటే పెద్దది 5000 సో 2 అది కూడా కలిపి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏదైతే అది ఎన్ని ఉన్నాయంటే. సో ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేరే శాలరీ 4 ఎప్పుడైతే రిటర్న్ అవుతుందో దాని మీనింగ్ అంటే 4 ఈక్వల్ టు ఎప్పుడు వస్తుందో అప్పుడు. సో 4 ఎప్పుడు వస్తుందో దానికంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ కౌంట్ ఏమి ఇస్తుంది? నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తుంది. కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ శాలరీ అంటే ఏంది? డూప్లికేట్ శాలరీస్ ఉంటే ఒకసారి రమ్మని. కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ శాలరీ ఫ్రమ్ దిస్ టేబుల్ E2 టేబుల్. ఇప్పుడు ఈ అనేది మెయిన్ టేబుల్లో, E2 అనేది సబ్ క్వరీ టేబుల్లో. సో వేర్ ఈ డాట్ శాలరీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు E2 డాట్ శాలరీ. లేదా ఇది ఈజీగా ఉంటుంది చూద్దాం. ఓకేనా? సెకండ్ గ్రేటర్ దాన్ ఇది అది ఓకేనే, ఇది 2 ఒకటే. సో ఇక్కడ మీకు కంపారిజన్ కోసం ఈజీగా ఉంటుంది. చూద్దాం. 6 అన్నాం. 6 ఏమవుతుంది? ఇది ఒక్కొక్క రోలో ఉన్న శాలరీ పాస్ అవుతూ ఉంటుంది. మనం మ్యాపింగ్ చేస్తున్న కాలం ఏది? ఈ డాట్ శాలరీని పంపిస్తున్నాం. ఈ అనేది మెయిన్ క్వరీ టేబుల్, ఈ క్వరీ అంటే మెయిన్ టేబుల్లో ఉన్న క్వరీ శాలరీ మనం పంపిస్తున్నాం. పంపించి ఏం కనుక్కుంటున్నాం అంటే దానికంటే ఎక్కువ ఎన్ని శాలరీస్ ఉన్నాయి కనుక్కుంటున్నాం. కౌంట్ దానికంటే ఎక్కువ శాలరీస్ ఉన్న కౌంట్ కనుక్కుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఇదే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ శాలరీ ఫ్రమ్ E2 టేబుల్ వేర్ E2 గ్రేటర్ దాన్ ఫస్ట్ రో ఏమొచ్చింది? 5000. ఫస్ట్ రోలో ఒక్కొక్క రో తీసుకుంటే వెళ్తుంది. 5000 ఎగ్జిక్యూట్ చేయాలి. 5000 ఏమిచ్చింది రిజల్ట్? 1. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఏముంది? ఈక్వల్ టు పెట్టుకుందాం. 6 ఈక్వల్ టు 1 ఏమైంది? అది 6 ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్, అంటే ఇది కాదు. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రికార్డు ఇది కాదు, అంటే శాలరీ రికార్డ్ కాదు, ఈ రికార్డ్ కాదు. సో తర్వాత నెక్స్ట్ రోల్ ఏముంది? శాలరీ 2850 పాస్ చేస్తే 2850 పాస్ చేస్తే ఏమొచ్చింది? 4. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏది? 6 ఈక్వల్ టు దిస్ 4. 6 ఈక్వల్ టు 4 ఫాల్స్, అంటే ఈ రికార్డు కూడా కాదు. ఇది నెక్స్ట్ ఏముంది? 2450 ఉంది. 2450 దానికంటే పెద్దది దాంతో కూడా కలిపి ఎన్ని ఉన్నాయంటే 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, దాంతో కూడా కలిపి అంటే దానికంటే పెద్దవి దాంతో కూడా కలిపి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే ఈక్వల్. దాని కూడా కలపడం అంటే ఏంటంటే ఈక్వల్ టు లేదనుకో ఒక నెంబర్ ఎక్కువ రావాలి అనంతే, ఇంకేమో. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్. అంటే అది దాని మీనింగ్ ఏమంటే 5th హైయెస్ట్ శాలరీ అంటే దాని మీనింగ్. అది కూడా కాదు. నెక్స్ట్ రోల్ ఏముంది? 2975 అంటే దానికి పెద్దదే వస్తుంది. 2975 3 అంటే అది 3rd హైయెస్ట్ శాలరీ. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది 6th హైయెస్ట్ శాలరీ. సో ఈ విధంగా 3000 అసలు రాదు, దానికి పెద్దది కాబట్టి 800 చూడండి. 800 కంటే ఎక్కువ లేదంటే ఈక్వల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? కౌంట్ ఏమిస్తుంది? నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 12 రికార్డ్స్ ఉన్నాయి. సో అది కూడా కాదు. 6 ఈక్వల్ టు 12 ఫెయిల్.
నెక్స్ట్ 1600 ఏమొచ్చింది 6 వచ్చింది 6 = 6 అప్పుడు ఆ రికార్డు ఎలిజిబుల్ అంటే 1600 ఉన్న రికార్డే 6th హైయెస్ట్ శాలరీ ఉన్న రికార్డు 1600 6th హైయెస్ట్ శాలరీ ఉన్న రికార్డు. ఇప్పుడు థర్డ్ హైయెస్ట్ అన్నాడు అనుకో 3 అప్పుడేమవుతుంది ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి దానికంటే ఎక్కువ లేదా దాంతో కూడా కలిపి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి 3 రికార్డ్స్ ఉన్నప్పుడు అది థర్డ్ హైయెస్ట్ శాలరీ అని. సో ఒక్కొక్క రికార్డ్ నుంచి శాలరీ మెయిన్ క్వరీ శాలరీ సబ్ క్వరీకి వెళ్ళింది. దాన్ని బేస్ చేసుకొని ఇది సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ సబ్ క్వరీ రిజల్ట్ మెయిన్ క్వరీకి పాస్ చేసింది. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ వైజ్ అన్నాడు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలా? సో దీంతో పాటు నేను డిపార్ట్మెంట్ నెంబర్ని కూడా కంపేర్ చేసుకోవాలా, పాస్ చేయాలి. అండ్ E2.DEPT number ఈక్వల్ టు E.DEPT number. నేను డిపార్ట్మెంట్ నెంబర్ని కూడా పాస్ చేయాలి. హలో 9:30 కదా. మీరు ఈ మల్లవరం సర్కిల్ బైపాస్లో వస్తారా? అట్లా అది పీలేరు రోడ్ కట్ అవుతుంది కదా, పీలేరు బెంగళూరు రోడ్, ఆ సర్కిల్లో బ్రిడ్జ్ కింద. ఓకే, బ్రిడ్జ్ కిందనే ఈ రోడ్ కలుస్తుంది కదా, పైన ఈ 3 రోడ్లు కలుస్తుంది కదా, పెద్ద రోడ్డు. బ్రిడ్జ్ మీరు అట్లే వస్తారు నాకు తెలుసు. ఈ బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ కింద నుంచి వస్తారు, మెయిన్ రోడ్లో కలిసి అక్కడ మళ్ళీ రైట్ తిరుగుతారు. సరే, చంద్రగిరి కంటే ముందు సర్కిల్ వస్తుంది, అక్కడే పెద్ద సర్కిల్, సి మల్లవరం సర్కిల్. ఓకే, సరే ఓకే. చల్లపల్లి కాదు. ఓకే, రికార్డింగ్ ఉంటుంది. సో ఈ క్వరీ అర్థమైందా? అది ఆ విధంగా మనం డిపార్ట్మెంట్ వైజ్ పాస్ చేయాలనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ని కూడా పాస్ చేయాలి. ఇప్పుడు దాంతోపాటు శాలరీతో పాటు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా పాస్ అవ్వాలి. అప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఈ శాలరీ ఎన్ని కౌంట్స్ ఉన్నాయి, 10 డిపార్ట్మెంట్లో దీనికంటే పెద్దది లేదా ఈక్వల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, అది ఎంత హైయెస్ట్ శాలరీ. ఇప్పుడు ఎంత హైయెస్ట్ శాలరీ? ఇక్కడ 3 ఉండొచ్చు, థర్డ్ హైయెస్ట్ శాలరీ. ఫోర్త్ హైయెస్ట్ శాలరీ ఉండదు, 10లో ఉండదు. ఓకే, 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4th ఉండదు. సో అట్లా డిపార్ట్మెంట్ నెంబర్ కూడా పాస్ చేస్తే అది డిపార్ట్మెంట్ వైజ్ ఎంత హైయెస్ట్ శాలరీ. సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. సో డిఫరెన్స్ బిట్వీన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ ఏంది? సో ఇక్కడ ఉంది. సో క్వరీ ఫర్ ఎంత హైయెస్ట్ శాలరీ ఇక్కడ ఉంది. డిపార్ట్మెంట్ వైజ్ ఎంత హైయెస్ట్ శాలరీ అంటే ఏం చేస్తాము, దాంతోపాటు డిపార్ట్మెంట్ని కూడా పాస్ చేస్తాం, మ్యాపింగ్ చేస్తాం, ఓకే, జాయిన్ చేస్తాం. ఆ టేబుల్ ఈ టేబుల్ని డిపార్ట్మెంట్ నెంబర్ కూడా జాయిన్ చేస్తాం. సో డెన్స్ ర్యాంక్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సో ఇంతకుముందు డెన్స్ ర్యాంక్ యూస్ చేసి చేసినాము. సో అప్పుడు ఇన్లైన్ లాగా పెట్టుకున్నాం అన్నమాట. సో ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 2 అనేసి ఇచ్చి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి అని అడుగుతాడు. సో అదొక క్వశ్చన్. హౌ టు డిలీట్ డూప్లికేట్ రోస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎంత హైయెస్ట్ శాలరీ, హౌ టు డిలీట్ డూప్లికేట్ రోస్, రిపీటెడ్గా ఇవే ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్ క్వరీస్ రాయమంటే. సో ఇంతకుముందు ఏం చేసినావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B12T ఆర్డర్ బై EMP నంబర్ డిసెండింగ్ ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్ ఇలా రాసినాం. మిల్లర్ ఇది అన్నా, దీంతో ఈ డాట్ ID అని కనుక్కొని, సో ఇలా ఇది ఇక్కడ ఇది ఒకటి దాని నుంచి ఇదన్నీ ఉండేది డిలీట్ చేసేసినాం. ఇక్కడ
select star from emp underscore b12 underscore t where emp number equal to ఇది 7934 and row id not in అని పెట్టి ఇలా పెట్టినాం. 4 రికార్డ్స్లో ఒకటే ఉంచి డిమాండ్ డిలీట్ చేయాలంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టినాం. నాట్ ఈక్వల్ టు కానీ నాట్ ఈక్వల్ టు ఎలా పెడతాం, ఇలాగా నాట్ ఈక్వల్ టు నాట్ ఇన్ ఏదన్నా ఓకే ఇలా అన్నాం. దీన్ని డిలీట్ చేస్తే ఏమవుతాయి, 3 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, సో దీనికోసం అంటే 7934 కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలా, 7900 కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలా, 78 దీనికోసం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలా, దీనికోసం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలా, అన్నీ చేయలేము. ఎన్నిసార్లు చేస్తాం, మనకు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటాము, ఒక్కొక్కటి చేయాల్సిన పని లేదు. సో సింపుల్. సో ఇది ఏం చేస్తాం, సెలెక్ట్ డూప్లికేట్స్ ఏమున్నాయి కనుక్కోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp underscore b12 underscore t where row id not in. ఇవి కాకుండా ఏమన్నా ఉంటే ఏమి కాకుండా ఏముండాలా, ఇక్కడ నుంచి నేను ఇది ఈవెంట్ టేబుల్ అనుకుంటా. ఈవెంట్ టేబుల్ రో ఐడి నాట్ ఇన్, రో ఐడి ఇవి కాకుండా ఇంకేం ఉండాలా అంటే సెలెక్ట్ రో ఐడి అంటే ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉంటాయి, 3 రికార్డ్స్ ఉన్నాయి. సో ఏదన్నా సరే యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు అందులో ఒకటి మినిమమ్ ఒకటి మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా, ఎనీ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు అంటే యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒకటి మినిమం ఉంటుంది, ఒకటి మ్యాక్సిమం ఉంటుంది. ఒకటే ఉన్నింది అనుకో, అదే మినిమమ్ అదే మ్యాక్సిమం. ఒకటి ఉంటే అదే మినిమమ్ అదే మ్యాక్సిమం. సో 4-5 ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి, అప్పుడు ఒకటి మినిమం ఉంటుంది, ఒకటి మ్యాక్సిమం ఉంటుంది. లేదు ఒక వాల్యూనే ఉన్నప్పుడు అదే మినిమం అదే మ్యాక్సిమం. సో మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఏదన్నా తీసుకోవాలి, మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏదన్నా సరే. రో ఐడి ఫ్రమ్ దిస్ టేబుల్ emp అదే టేబుల్ అండర్స్కోర్ b12 అండర్స్కోర్ t అన్నాం అనుకుందాం. ఏమవుతుందంటే ఈ ఎంటైర్ టేబుల్ మీద మ్యాక్సిమం రో ఐడి ఇది. ఓకేనా, ఎంటైర్ టేబుల్ మీద మ్యాక్సిమం రో ఐడి, ఒక్క రో ఐడిని దాని తప్పనిచ్చి వీటన్నిటిని డిలీట్ చేసేస్తుంది ఇలా వాడినామంటే. సో అప్పుడు ఏం చేయాలా, నాకు ఒక్కొక్క ఎంప్లాయీ నెంబర్ సంబంధించి ఒక రికార్డ్ మాత్రమే కావాలా అంటే E2 అని పెట్టి వేర్ E2 డాట్ emp నంబర్ ఈక్వల్ టు E1 డాట్ emp నంబర్. ఓకే, E2 డాట్ emp నంబర్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక నిమిషం బస్. హలో 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 బ్రదర్, ఇక్కడ సి మల్లవరం సర్కిల్ వస్తుంది కదా, సి మల్లవరం సర్కిల్ పీలేరు రోడ్డు బెంగళూరు రోడ్డు కలుస్తుంది కదా, 3 రోడ్లు. మల్లవరం సర్కిల్, మల్లవరం అర్థం కదా, మల్లవరం. వీడు బ్రిడ్జ్ కింద వస్తారు కదా కాలూరు నుంచి. అవును కదా, మళ్ళీ పెద్ద రోడ్లో కలుస్తారు కదా, అదే సర్కిల్ మల్లవరం సర్కిల్ అంటే. అది పెద్ద ఇది ఉంటుంది మనకు, లైట్ పెద్దది. చంద్రగిరి నుంచి నేరు కలుస్తుంది కదా, అడ్డంగా ఉంటుంది రోడ్డు. మీరు అక్కడ నుంచి రైట్ తిరుగుతారు, అదే సర్కిల్ మల్లవరం. నేను అక్కడే ఉంటాను. వచ్చేస్తాను నైట్ 20కి అట్లా వచ్చేసాను. సరే ఓకే, ఇప్పుడు ఏం చేసినామంటే ఎంప్లాయీ నెంబర్ని పాస్ చేసినాం. ఇప్పుడు సింపుల్. సో సెలెక్ట్ మ్యాక్సిమం రో ఐడి ఫ్రమ్ ఇదే పైన ఉన్న కొరియా. సెలెక్ట్ మ్యాక్సిమం రో ఐడి అంటే ఒక రో ఐడినే తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఇక్కడ ఈ రో ఐడి అనేసి, ఇలా కాకుండా ఏదో ఒకటి రో ఐడికి చాలా మనకు. సో అది మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏదన్నా సరే ఒక రో ఐడి. సో ఒకటే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రో ఐడి ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ emp నెంబర్ ఈక్వల్ టు ఏ నెంబర్ అయితే ఆ నెంబర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ డూప్లికేట్స్ అనమాట. సో ఇప్పుడు ఆర్డర్ బై
ఆర్డర్ బై ఈఎంపీ నెంబర్ ఈఎస్ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఉంది కదా. సో డిసెండింగ్ ఆర్డర్ ఉంది. 7834 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఒకటి పక్కన తీసేసింది, అది మ్యాక్సిమం అది మ్యాక్సిమం అనమాట దానికి సంబంధించింది. సో ఇది సెలెక్ట్ స్టార్ తీసేసి డిలీట్ కొట్టినామంటే అన్ని డూప్లికేట్స్ నాట్ డిలీట్ ఏముంది, ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి? 44 రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం ఏమన్నా డూప్లికేట్స్ ఉన్నాయా? ఏమి లేవు, అన్ని యూనిక్ వాల్యూస్. ఏదైనా ఉందా డూప్లికేట్? ఒక్కటి కూడా. ఇవి యూనిక్ వాల్యూస్. సో ఒక కొరియతో అయిపోయింది. ఏం చేసినాం, ఏదైతే ఎంప్లాయీ నెంబర్ మనకు కావాలో, ఎంప్లాయీ నెంబర్ లేదు ఇంకో కాంబినేషన్ కావాలా, ఎంప్లాయీ నెంబర్ ఈ నేమ్ 2 అండ్ ఇలా పెట్టుకుంటాం, అండ్ E2 డాట్ ఈ నేమ్ ఈక్వల్ టు E1 డాట్ ఈ నేమ్. ఈ 2 మ్యాచ్ అవ్వాలి, అంటే ఈ 2 ఉండాలా. రిమైనింగ్ ఏదైనా సరే డూప్లికేట్స్ అంటే మల్టిపుల్ ఉంటే డిలీట్ చేసేసి రిమైనింగ్ అన్ని. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో ఈ విధంగా డిలీట్ చేస్తాం. సో ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ అంటే ఏమంటే ఈ రికార్డు అంటే సబ్ క్వరీలో ఆ వాల్యూ ఉందా, ఉంటే ఆ రికార్డ్ ఎలిజిబుల్ అని. ఎగ్జిస్ట్ అంటే ఉంది, నాట్ ఎగ్జిస్ట్ అంటే లేదు. సో మనం ఏదో ఎలా ఫిల్టర్ చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క వాల్యూ దీన్ని పంపిస్తాము. ఆ క్వరీలో ఎగ్జిస్ట్ ఉంటే మనం ఈక్వల్ టు బదులు బదులు ఎగ్జిస్ట్ అని యూజ్ చేస్తాం. నార్మల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే సో అది ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ అనేది బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. బూలియన్ అంటే ఏమంటే ట్రూ ఆర్ ఫాల్సా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లిస్ట్ మొత్తం వెతుకుతున్నా, ఒక డిపార్ట్మెంట్ నెంబర్ కోసం వెతుకుతున్నా. ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్ నెంబర్స్? 10 అనుకుంటా. 10 అంటే ఎన్ని వస్తాయి? 10 కోసం వెతుకుతున్నా. 10 డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నేను ఇన్ని కానీ ఏదైనా వాడినాను అనుకో, కంప్లీట్ టేబుల్ స్కాన్ కోసం వెళ్ళిపోతుంది. అది ఎగ్జిస్ట్ యూజ్ చేసినాను అనుకో, ఒకసారి 10 ఉంటే చాలు, అది ఎలిజిబుల్ అన్నట్టే. ఒక 10 ఉంటే ఆ రికార్డ్ ఎలిజిబుల్ అన్నట్టు. సో అది ఫాస్ట్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉండదు. సో ఎలాగ యూజ్ చేస్తామంటే ఎగ్జిస్ట్ ఈ విధంగా, నాట్ ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు ఏం చేసినామంటే ఎగ్జిస్ట్, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఎగ్జిస్టా నాట్ ఎగ్జిస్టా. సో ఇంతకుముందు సెలెక్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్, నాట్ అవైలబుల్. సింపుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఉండకూడదు కదా, వేర్ నాట్ ఇన్ సెలెక్ట్ స్టార్ కానీ ఏదన్నా స్టార్ ఫ్రమ్ EMP వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ నేను మ్యాప్ చేయాలనుకున్నప్పుడు ఇది D, ఇది E, వేర్ ఈ డాట్ DEPT నెంబర్ ఈక్వల్ టు D డాట్ DEPT నెంబర్. ఏం చేస్తున్నామంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఒక్కొక్క అంటే ఇక్కడ నుంచి 10 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఉంది. 10 దీన్ని పాస్ చేస్తాం. ఇక్కడ 10 పాస్ చేసి ఏమొస్తుంది? రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్ ఉంది అంటే ఏమని, వేర్ నాట్ ఇన్ నాట్ ఎగ్జిస్ట్ వేర్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ రికార్డ్ లేనప్పుడు ఆ రికార్డ్ కావాలి. సో ఇక్కడ 10 పాస్ చేస్తే ఇక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్ ఉంటే అది ఎలిజిబుల్ కాదండి. 20 పాస్ చేసినప్పుడు ఇది రికార్డ్స్ ఉంటాయి, సో అది ఎలిజిబుల్ కాదు. 30 ఉన్నప్పుడు ఇది రికార్డ్స్ ఉంటే ఎగ్జిస్ట్ అని పెట్టాలి, ఉంటే రావాలన్నప్పుడు ఎగ్జిస్ట్ పెట్టాలా, లేకపోతే రావాలనుకున్నప్పుడు నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ రికార్డ్ లేకపోతే అది ఎలిజిబుల్ అని. 40కి రికార్డ్స్ లేవు, 40 డిపార్ట్మెంట్స్లో అంటే ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్స్ లేవు అని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అంటే నాకు డేటా కావాల్సింది ఎక్కడ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ టేబుల్లో వేర్ నాట్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఇది. సో ఇది నాట్ ఎగ్జిస్ట్. అదే ఎగ్జిస్ట్ అనుకో ఏమని సేమ్ నంబర్ పంపిస్తా ఉన్నాము,
సో దీనికి సంబంధించిన అంటే డిపార్ట్మెంట్ నెంబర్కి సంబంధించిన రికార్డ్స్ ఉన్నప్పుడు రావాలంటే సెలెక్ట్ స్టార్. రికార్డు స్టార్ అన్న రాయొచ్చు, లేదంటే 1 కూడా పెట్టుకోవచ్చు. రికార్డు ఉంది అన్నట్టు, ఒక రికార్డు ఉంది. సో అది ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. ఏమిటి రైట్ ఎబిలిటీ టు డిస్ప్లే ఇన్వాయిసెస్ ఓన్లీ హ్యావింగ్ పెన్స్. ఇక్కడ ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో